శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణ మండల తూముకుంట పారిశ్రామిక వాడలో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ రాకెట్ పై పోలీసులు దాడి చేసి 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి 13,20,000 నగదు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హిందూపురం అడిషనల్ ఎస్పీ కేవి మహేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. క్రికెట్ మ్యాచ్లపై అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ బెట్టింగ్, జూద కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్ కేసుని మనము ఎస్పీ గారి ఆదేశాల మేరకు హిందూపురంలో ఒక బెట్టింగ్ కేసుని ఛేదించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే అండి, పోయిన నెల అంటే ఏప్రిల్ నెలలో మనము ఒక చిన్న కేసు కట్టాము బెట్టింగ్ సంబంధించి ప్రకాష్ అనే వ్యక్తి మీద. అది క్రైమ్ నెంబర్ కూడా 30/2026 గేమింగ్ యాక్ట్ కట్టాము యూపీఎస్ హిందూపూర్ యూపీఎస్ లిమిట్స్లో. ఆ కేసులో భాగంగానే కొంచెం డీప్గా మనము ఇన్వెస్టిగేషన్ చేయడంతో 5వ తేదీ ఇంకో 3 మనము పట్టుకోవడం జరిగిందండి. వాళ్ళ పేర్లు కూడా సందీప్ కుమార్ రెడ్డి, తిమ్మారెడ్డి, ఎర్రబల్లి శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళు బెట్టింగ్ ఈ మామూలుగా ఐపీఎల్ సీజన్స్లో కొంచెం బాగా యాక్టివ్గా పాల్గొనేటట్టు మనకి కేసులో మనం ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వీళ్ళ మీద మనం నిఘా ఉంచి ఒక 5-6 డేస్ వర్కౌట్ చేసిన తర్వాత 5వ తేదీ మనం ఈ నెల మే నెల 5వ తేదీ మనం రైడ్ చేసినప్పుడు ఈ 3 మనము పట్టుకోవడం జరిగింది. ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి మనము దాదాపు 13,20,000 రూపాయల నగదు మనం సీజ్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత కూడా మనము 2 సెల్ ఫోన్స్ కూడా సీజ్ అయ్యాయి వాళ్ళ దగ్గర. ఆ తర్వాత కూడా మనము వీళ్ళది ఈ కేసులో వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా కొంతమంది లింక్స్ ఉన్నాయని తెలిసినందువల్ల ఆ వైపు కూడా మనం ఇంట్రాగేట్ చేస్తూ కొద్దిగా లేట్ అవడం అయింది పెట్టడం. ఇంకా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా వీళ్ళకి సంబంధించిన లింక్స్ కూడా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అంటే అదర్ డిస్ట్రిక్ట్ ఏరియాలో 13,20,000 సీజ్ చేయడం జరిగింది.